ప్రతిరోజు మీ అందరికీ రెండు సరికొత్త వెరైటీస్ ని పరిచయం చేస్తూ మీ ఆదరాభిమానాలు పొందుతూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న షో మరారెండు వంటలు చేద్దాం. అయితే మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సూపర్ అండ్ స్పెషల్ రెసిపీస్ ని అందరికి పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నంబర్ కి ఇమ్మీడియట్ గా డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండోయి వంటలు చేద్దాం. కూకట్పల్లి నుంచి గౌతమి గారు వచ్చారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ గౌతమి గారు. హాయ్ అండి. మరి రారెండోయి వంటలు చేద్దాంకి వెల్కమ్. థాంక్యూ సో మచ్. ఎలా ఉన్నారు? థాంక్యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు అలా కాల్ చేశారు, మేము ఇలా ఇన్వైట్ చేశాం అంతే. సో ఏం చేస్తుంటారు గౌతమి గారు? నేను ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్ అండి. నేను ఫార్మసీ చేశాను. మాకు ఒక బాబు 3 years. 3 years old. ఓకే. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ అండి. ప్రెసెంట్ అయితే ఇంట్లోనే చూస్తూ అంటే ప్లే స్కూల్, ఇప్పుడు LKG. లాస్ట్ 1 year నుంచి కోవిడ్ కదా, ఇంకా మనమే ఆన్లైన్ లో క్లాసెస్, మనమే ఒక టీచర్, మన టీచర్ తో పాటుగా. సో మీకు ఎప్పుడు కష్టం అనిపించలేదు ఇలా కోవిడ్ టైంలో? అంటే బాబుని ఇంట్లోనే పెట్టుకొని అంటే మళ్ళీ ఇంటి పని కొంచెం మా హస్బెండ్ హెల్ప్ చేస్తారండి వంటలకి, అందుకని వంటలు చాలా బాగా చేస్తారు. నాన్ వెజ్ అయితే నేను అసలు కిచెన్ లో కూడా వెళ్ళను, ఆయనే చేసేస్తారు. సో నైస్ కదా. క్రేజీ అసలు. మళ్ళీ ఒక మ్యారేజ్ అన్నమాట. సో అందుకని ఫస్ట్ లవ్ చేసుకున్న తర్వాత ఇంట్లో పెద్దలు పిచ్చి మ్యారేజ్ చేసుకున్నాను. సో ఫస్ట్ రెసిపీ ఏంటి వాళ్ళ? నేను వచ్చేసి రాగి ఇడ్లీ చేస్తున్నానండి. ఓ సో నైస్. ఎలా చేయాలండి రాగి ఇడ్లీ? ఏమేమి పదార్థాలు కావాలో చెప్పండి. ఫస్ట్ వచ్చేసి రాగి పిండి, నెయ్యి, బెల్లం, యాలకులు, ఇలాచి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా ప్రిపరేషన్? ఎస్. ఏం చేయాలండి ఫస్ట్? ఫస్ట్ అయితే రాగి పిండిని మొత్తం మిక్స్ చేసేసుకొని ఇడ్లీలు వేసుకుంటాం. పెళ్లికి ముందు మీకు వంటలు వచ్చేవా? కొంచెం అండి. మమ్మీ అయితే అంత చేయించలేదు, తర్వాత ఇంకా అలవాటు చేసుకున్నాను. వెజ్ నేను బాగా చేస్తాను, నాన్ వెజ్ అయితే మా హస్బెండ్. కొంచెం వాటర్ వేసేసుకొని, ఓకే, ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో కొంచెం అలా మరీ తిక్కుగా కాకుండా కొంచెం కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ మనం బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. ఇడ్లీలు వేసేసిన తర్వాత తీసేసి మళ్ళీ జాగ్రీ యాడ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలో, ఇడ్లీ రేకుల్లో వేసేసుకోవాలి. ఇలా లిక్విడ్ లా ఉంటే కుక్ అవుతుందో లేదో అని అనుకోవద్దండి. వాటర్ వేసి కింద కుక్ చేస్తాం కాబట్టి, పైన రేకు పెట్టేస్తాం కాబట్టి మంచిగా కొంచెం స్పాంజీ లాగా అవుతాయి అనమాట. మరీ గట్టిగా ఉంటే గట్టిగా వచ్చేస్తాయి ఇడ్లీలో, అందుకని కొంచెం లిక్విడ్ లా చేస్తాం. మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలానే కొంచెం పాత్రలో వాటర్ అనేది పోసి ఇట్లా పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇలా ఒక 10 minutes కుక్ అయితే సరిపోతుందండి. ఓకే, సో ఇప్పుడే మనం ఇడ్లీ పిండి వేసేసి పెట్టేసాం. 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఇడ్లీ కుక్ అయిపోతాయి. 10 minutes తర్వాత చూద్దాం. సో ఇప్పుడు 10 minutes అయితే అయిపోయింది. మూత తీసి మనం చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇడ్లీలు అయితే కుక్ అయిపోయాయండి. యా, ప్రాపర్ గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇడ్లీని తీసేసుకున్నాము. ఓకే, సో ఇడ్లీస్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ ఇడ్లీస్ ని ఒక బౌల్ లో తీసుకొని వీటిని పీసెస్ గా కట్ చేసుకోవాలండి. ఓకే, వీటిని ఇప్పుడు పీసెస్ గా కట్ చేసుకొని మనం ఈ మిక్సీ జార్ లో వేసేసుకొని మిక్సీ చేసేసుకున్నాము.
డైరెక్ట్ గా ఇడ్లీ తినడానికి అందరు పిల్లలు ఇష్టపడరు కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఇలా డిఫరెంట్ గా చేస్తే టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా కదా, చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది కాక స్వీట్ కదా మనం యాడ్ చేసేది దీంట్లో, చాలా అంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది అండ్ గీ అనేది గుడ్ హెల్త్ కదా. ఇక్కడ ఒక నెయ్యి వేస్తున్నారా? ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ అనేది యాడ్ చేస్తున్నానండి. 2 or 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటండి? బెల్లం అండి, ఒక 3 to 4 స్పూన్స్. ఇది కూడా స్వీట్ అనమాట. స్వీట్ రెసిపీ లాగా. సో నేను రాగి ఇడ్లీ అనగానే మీరు రాగి ఇడ్లీలు చేతిలో పెట్టి చట్నీ పక్కన పెడతారేమో. అలా అది కామన్ కదండి, ఇది డిఫరెంట్ గా ఇలా అన్నమాట. దీంట్లో ఇలాచీ ఫ్లేవర్ కోసం అండి ఒక 2-3 ఇలాచీ యాడ్ చేసుకుందాము. ఓకే, దీన్ని ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాము. ఇలా అయిపోయిందండి, ఇట్లా మెత్తగా చేసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలండి? ఇది డిష్ అవుట్ చేసుకొని దీని మీద డ్రై ఫ్రూట్స్ కొంచెం గీతో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని దీనిపైన వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా హెల్దీ. ఇది హెల్త్ కూడా చాలా మంచిది, చిన్నపిల్లలకు కూడా చక్కగా పెట్టొచ్చు అనమాట. చాలా ఇష్టంగా తింటారు. జావ కానీ ఇవన్నీ ఇడ్లీ కానీ ఇలాంటివి ఏమి పిల్లలు ఇష్టపడరు కాబట్టి డిఫరెంట్ గా పెడితే చాలా మంచిది. అది కాక నెయ్యి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది గుడ్ కొలెస్ట్రాల్ కదా, హెల్త్ కూడా. దీంట్లో నుంచి డిష్ అవుట్ చేస్తున్నాం. దీని మీద కొంచెం పిస్తా, బాదం, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి. ఈ రాగి ఇడ్లీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చూసి మాకు చెప్పేయండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి రాగి ఇడ్లీ రెసిపీ చెప్పినప్పుడు మీరు కూడా ఇది నార్మల్ గా హాట్ ఐటమ్ అని అనుకుని ఉంటారు రాగి ఇడ్లీ అంటే, బట్ ఇది స్వీట్. సో ఈ స్వీట్ రాగి ఇడ్లీ నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. రాగి ఇడ్లీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి, నెయ్యి, బెల్లం, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్. రాగి ఇడ్లీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రాగి పిండి అలాగే వాటర్ వేసి కలుపుకోవాలి. తర్వాత దాన్ని ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఇడ్లీ పాత్రని పెట్టి స్టీమ్ చేసుకోవాలి. అలా దాన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత ఇడ్లీల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో నెయ్యి అలాగే బెల్లం అలాగే ఇలాచీ వేసి మిక్సీ పట్టించాలి. తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, రాగి ఇడ్లీ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఓకే, చాలా టేస్టీగా ఉందండి. అవునండి, థ్యాంక్ యూ సో మచ్. రియలీ లైక్ ఇట్. అండ్ నిజంగా ఈ రకంగా పిల్లలు రాగి తింటారు. అవును, మా బాబు చాలా ఇష్టంగా తింటాడు, మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం. ఇది మా సిస్టర్ నాకు నేర్పించేశారనమాట. ఇది బోన్ డెన్సిటీకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇరిగిన యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి ఇలాంటి హెల్దీ ఫుడ్ పెడితే కొంచెం డెన్సిటీ పెరుగుతుందంట. చాలా టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ మీరు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి? ఎగ్ ఆవకాయ అండి. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఎగ్స్, ఆయిల్ అండి, ఇది పల్లి ఆయిల్ కావాలి ఆవకాయ కాబట్టి. వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, చింతపండు గుజ్జు అండి ఉడకబెట్టుకున్నది, ఆవపిండి, కారం, మెంతిపిండి, పసుపు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? yes అండి, స్టార్ట్ చేసేద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. చక్కగా ఇంట్లో ఎవరు నేర్పించారు? ఇది అమ్మమ్మ నేర్పించారండి, మా అమ్మమ్మ. ఇంతకు ముందు అయితే అక్క? అవును. మీ ఓన్ సిస్టరా? లేదండి, కజిన్ సిస్టర్, కానీ ఓన్ లానే ఉంటాం. అవును, బాగా షేర్ చేసుకుంటాం. అవును, అన్ని షేర్ చేసుకుంటాం. పేరేంటండి? స్వాతి. స్వాతి అక్క. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఫస్ట్ బాయిల్ చేసేసుకొని పెట్టుకున్నామండి ఎగ్స్ని. ఎగ్స్ కాదు, బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వీటిని ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఎట్లాగో మ్యాంగో సీజన్ కదా, ఆవకాయ పచ్చడి సీజన్ కదా, అన్నీ అందరింట్లో ఉంటాయండి. ఆవపిండి కానీ, మెంతిపిండి కానీ, కొత్త పసుపు, కొత్త కారం, ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి చాలా క్విక్గా అయిపోతుంది, ఈజీగా టేస్టీగా ఉంటుంది. చక్కగా అందరూ ట్రై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనం ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ని వేసేసుకుందాము.
1 వీక్ వరకు ఉంటుందండి ఇది స్టోర్ అవునా? చేసుకుంటే. అవును, సో దేంట్లోకి బాగా ఉంటుంది ఇది? రైస్ లో చాలా బాగుంటుందండి, రైస్ లోకి బాగుంటుంది, వేడి వేడి అన్నంలో చక్కగా కానీ వెరైటీ, ఈ రెసిపీ మాత్రం చాలా వెరైటీ, చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. వెంటనే నేను షాక్ అయ్యా యాక్చువల్ గా. అవునండి, చాలా మందికి తెలియదు ఇది. నార్మల్ గా చికెన్ పికిల్ ఇవన్నీ తెలుసు కదా, అన్ని పికిల్స్ తెలుసు. నేను కూడా కొత్తగా ట్రై చేస్తూ ఉండేదాన్ని, ఇంకా అమ్మమ్మ చెప్పిన తర్వాత. ఇంకొకటి ఏంటంటే సొరకాయ దోశ, సొరకాయతో అందరూ సొరకాయ ఇష్టపడతారు కదా, దోశ చాలా బాగుంటుంది. గుర్తొచ్చేది హల్వా. అవును, చాలా మందికి తెలియదు. ఇంకా సొరకాయ దోశ ఒకటి కూడా ట్రై చేశాను, చాలా బాగుందండి అది కూడా రెసిపీ. జస్ట్ లైట్ గా రోస్ట్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చేసుకున్న తర్వాత 1 డే అంతా స్టోర్ ఉంచుకొని నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది, ఊరుతుంది కదా, ఎగ్ లోకి మంచిగా వెళ్ళిపోతుంది అదంతా, ఉప్పు కారం అంతా మంచిగా పడతాయి. ఇంకా అండి మీకు ఫ్రీ టైం ఉంటే ఏం చేస్తారు జనరల్ గా? మా బాబుతోనే సరిపోతుందండి, వాడు డ్రాయింగ్ చేసుకుంటూ ఉంటాడు, వాడితో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం, గేమ్స్ ఆడుతూ ఉంటాను, ఇంకా వాడితోనే సరిపోతుంది అనమాట నాకు ఫ్రీ టైం అంతా కూడాను. ఇంకా యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేస్తూ ఉంటాను. సో ఏం వంటలు చేస్తారా? దాంట్లో వంట రెసిపీస్, ఇంట్లో జరిగేవి అన్ని వ్లాగ్స్ కానీ చేస్తూ ఉంటానండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని ఇలా చేస్తూ ఉంటాను. ఫ్రీ టైం అనేది ఏమి ఉంచుకోను అనమాట. ఫస్ట్ రెడీ అవ్వడం, అలా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటాను. ఇవి రోస్ట్ అయిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. వీటిని ఒక బౌల్లో ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్స్ని, వీటిలన్నీ ఒక బౌల్లో వేసేసుకొని, బిగ్ బౌల్లోకి. దీనిలో ఫస్ట్ కొంచెం ఉప్పు, ఒక 2 స్పూన్ సరిపోతుందండి, కారం ఇది ఒక 1 అండి, తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ చింతపండు గుజ్జండి, మెంతి పిండి, ఆవపిండి, ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. దీంట్లో పచ్చి నూనె సరిపోతుంది, కాగబెట్టింది అవసరం లేదు, పచ్చడికే కాబట్టి. సో ఎన్నో రకాల పచ్చళ్ళు మనం చూసాం, పెట్టుకుంటాం, కానీ ఇది మాత్రం భలే వెరైటీగా ఉంది. అవును, చాలా వెరైటీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో జనరల్ గా ఇంట్లో ఇంకా ఏం పచ్చళ్ళు పెడుతూ ఉంటారు మీరు? ఇంకా నార్మల్ గా ఈ సీజన్ క్యారెట్ పచ్చడి, బొబ్బాస్కాయ, పచ్చి పప్పాయ ఉంటది కదండి, అది పచ్చడి పెట్టుకుంటాము, దోసకాయ పచ్చడి, ఆవకాయ, ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తూనే అన్ని బాగుంటాయండి. ఇవి మనం కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, ఇవి తీసుకొని కొంచెం కచ్చా పచ్చగా చేసుకొని యాడ్ చేసుకుందాం, ఫ్లేవర్ ఇలానే బాగుంటుంది. వీటిని ఏం వేయించాల్సిన అవసరం లేదు, మన ఆవకాయ పచ్చడిలో కూడా ఇలానే పచ్చివి తీసుకొని కొట్టేసి వేయిస్తాం కదా. ఇవి దంచుకున్న వాటిని దీంట్లో వేసేసుకుందాము. సో క్యారెట్ పచ్చడి పెట్టిన, వేరే ఏ పచ్చడి పెట్టిన ప్రాసెస్ ఇలానే ఉంటుంది? ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ అండి. చింతపండు గుజ్జు బదులు త్వరగా అయిపోవాలంటే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి, అది కూడా సేమ్. నిల్వ ఉంటాయండి, 1 వీక్ 10 డేస్ వరకు ఉంటాయి. ఎప్పటికప్పుడు చేసుకుంటుంటే ఫ్రెష్ గా బాగుంటాయి, టేస్ట్ కూడా. సండేస్ వచ్చాయంటే ఏం స్పెషల్స్ ఉంటాయి మీ ఇంట్లో? సండే అంటే కామన్ గా నాన్ వెజ్ అండి, ఇంకా అసలు ఇంకా చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తారు మా హస్బెండ్. అసలు ప్రాన్స్ ఫ్రై ఒకటి. సారీ, నాన్ వెజ్ ఎక్స్పర్ట్ అన్నారు కదా? అవును, చాలా. ఇంకా ఆయనే చేస్తారనమాట, వేరే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అన్ని ఆయన చేస్తారు. ప్రాన్స్ ఫ్రై కానీ, ఫిష్, ఆవకాయ ఫిష్ కూడా చేస్తాం. తెలంగాణ స్టైల్లో ఆవకాయ పికిల్ యాడ్ చేస్తే బాగుంటుంది చాలా, ఫిష్ కర్రీ. కొంచెం ఆయిల్ అనేది ఇంకా లాస్ట్ లో యాడ్ చేసుకుందామండి, నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే ఎక్కువ స్టోర్ ఉంటుంది, ఎక్కువ రోజులు.
ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఇట్లా ఒక్కసారి కలిపేసుకొని మనం ఏదైనా జాడీలో కానీ ఇట్లా గ్లాస్ బౌల్లో అయితే స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. అదే ప్లాస్టిక్ స్టీల్ వాటిలో అయితే కొంచెం బ్లాక్ వచ్చేస్తుంది, బౌల్స్ పాడైపోతాయి. సో గ్లాస్ బౌల్లో యాడ్ చేసుకుని పెట్టేసుకుంటే 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది, చక్కగా తినేయచ్చు. చాలా అప్పటికప్పుడు ఏమీ కర్రీస్ లేవు అనుకున్నా కానీ ఇట్లా రెడీగా ఎగ్స్ ని బాయిల్ చేసేసుకోవడం, ఆ మిగతా అన్ని ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి యాడ్ చేసేసుకొని చేసేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది, వేడివేడిగా రైస్ చేసేసుకొని తినేయచ్చు అన్నమాట. ఆవకాయ లేకపోతే వేరే పచ్చళ్ళు పెట్టామని ఎన్ని ఎక్కువ రోజులు ఊరితే అంత టేస్ట్ ఉంటది. ఇది కూడా అంతే అండి, 1 డే ఊరితే సరిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం జ్యూసీ టేస్టీగా బాగుంటుంది. ఎగ్ లోపలికి పడితే బాగుంటుంది, ఉప్పు కారం పడితే బాగుంటుంది. నాన్ వెజ్ పికిల్స్ లో ఏది మీ ఫేవరెట్? బాగుంటుంది నాకు వచ్చేసి చికెన్ పికిల్ అండి. కర్రీస్ లో వచ్చేసి నాన్ వెజ్ లో ప్రాన్స్ ఫ్రై కూడా చాలా ఇష్టం, చాలా బాగా చేస్తారు. కొంచెం ప్రాసెస్ కానీ బాగుంటుంది అది కూడా. అది మా హస్బెండ్ చేస్తారు. బాగుందండి మీ పని. హ్యాపీగా మీ హస్బెండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని బాగా చేస్తారు, హ్యాపీగా తినొచ్చు. అవునండి, బాగా సపోర్ట్ ఇస్తారు. బాగా సపోర్ట్ ఇస్తారండి అన్నిట్లో కూడా. సో మీ ఆయనలో మీకు బాగా లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అన్నారు కదా, అసలు మీరు ఎంతకి ఏ క్వాలిటీస్ చూసి ఇంప్రెస్ అయ్యారు? అంటే తను పేషెన్స్ ఎక్కువ అండి, దేనికైనా కానీ బాగా ఓపిక ఉంటారు, ఏట్లకి విసిగించుకోరు అనమాట. చెప్పిన పని చక్కగా చేసి పెడతారు, కావాల్సిన వాటికి అన్నిటికీ తీసుకెళ్తారు, నో అని చెప్పారు. ఏది చేసినా కానీ అన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అంతకు ముందు కూడా అలానే ఉండేవాళ్ళు, పెళ్ళైన తర్వాత ఇలా ఉంటారా లేదా అని కూడా అడిగాను, నాకు డౌట్ కూడా వచ్చింది. బట్ అలానే ఉన్నారు, నిజంగా మారలేదు అనమాట. వెరీ లక్కీ అని చెప్పాలి. సో మీలో మీ ఆయనకు నచ్చింది ఏంటంటే ఎప్పుడన్నా అడిగారా? నేనేమి అడగలేదు, అంటే మామూలుగా ఇట్లానే అండి. అంటే తను ఎక్కువ నేను ఇష్టపడుతూ ఉంటాను అనమాట, కేర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను తన మీద. సో తనకి ఇష్టం అనమాట. సో ఎక్కడున్నా కానీ ఎక్కువ కేర్ చేస్తూ ఉంటాను, టైంకి అన్ని అడగడం కానీ. తను ఎక్కువ మిస్ అవ్వను అనమాట, తనతోనే ఎక్కువ ఉండాలని అనుకుంటూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా మిస్ అవ్వకూడదు అనుకుంటాను. సో అది తనకి ఇష్టం అనమాట. ఇంకా ఫ్యామిలీని కూడా నా వైఫ్ ఉంది అనే అంత కాన్ఫిడెంట్ ఉంటుంది అనమాట తనకి, ఫ్యామిలీ దూరంగా ఉన్నా కానీ. అది తనకి ఇష్టం అనమాట నాలో. సో నైస్. సర్వ్ చేసేసుకుందామా? సర్వ్ చేసేసుకుందామండి, డిష్ అవుట్ చేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందామండి మనం. దీనిలో మనకు అప్పటికప్పుడు కావాలంటే చింతపండు పులుసు కాకుండా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవునా? చింతపండు గుజ్జు కొంచెం ఎక్కువ ప్రాసెస్ కదా, కుక్ చేసి ఉడకబెట్టి గుజ్జు తీయాలని లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. అలా కూడా నేను ట్రై చేశాను, బాగుందా? ఇప్పుడు మీరు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి మాకు. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, ఎగ్ ఆవకాయ. ఈ వెరైటీ డిష్ ని ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, మీరు మాత్రం ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఎగ్ ఆవకాయ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్, కారం, ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి, నూనె. ఎగ్ ఆవకాయ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో బాయిల్డ్ ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ని మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి. ఉప్పు, అందులో కారం, పసుపు, చింతపండు గుజ్జు, మెంతిపిండి, ఆవపిండి, నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి దంచి అందులో వేసుకోవాలి. తర్వాత దాన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, ఎగ్ ఆవకాయ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఎగ్ ఆవకాయని. చూద్దాం ఎలా ఉందో. చూడండి. చాలా టేస్టీగా ఉందండి. సో నైస్ అండి. సో మరి R&B వంటలు చేద్దాం తరఫు నుంచి వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఇంత మంచి డిషెస్ ని రెండింటిని నేను అందరితో షేర్ చేసుకోగలిగాను మీ షో ద్వారా. నాకు చాలా హ్యాపీగా ఉంది. డిఫరెంట్ డిషెస్ కదా, సో అందరూ తప్పకుండా ట్రై చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. నైస్ మీటింగ్ యూ. బై బాయ్. బై బాయ్. గౌతమి గారి వాళ్ళ ఎపిసోడ్ లో మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. ఈ రెసిపీస్ ని వెంటనే ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బాయ్.